ఆమె జనగాంలోనే మరి తన జీవితం అంతా కూడా గడిచింది. ఒంటరి పోరాటం చేయించింది. నైట్ స్కూల్ టీచర్గా మా దగ్గర ఆర్గనైజేషన్లో పనిచేసింది. దాని తర్వాత దాన్ని బట్టే ఫారెస్ట్ ఆఫీస్లో ఉద్యోగం చేయడానికి మరి ఆ యొక్క సంస్థలో పనిచేయడానికి ఆ విధంగా దేవుడు చూపాడు. ఆమె బాగాలేనప్పుడు కూడా మేము వెళ్ళాము, చాలాసార్లు దర్శించాము. బాగుంది అసలు. ఎందుకు ఆ విధంగా సడన్గా మరి మంచుకి కింద పడి బ్రెయిన్ హెమరేజ్ అయింది. మరి ఆవిడ కోమాలో ఉన్నట్టుగా పొద్దున చెప్తా ఉంది. అది అయినా కూడా అది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్త ప్రకారంగా దేవుడు పిలుచుకున్నాడు. కొందరు నగరాల తిరిగి యెహోవాసులు వచ్చినప్పుడు అందరూ పోవాల్సిన వారమే. కాబట్టి యెహోవా భక్తులు మనము ఆయన దృష్టికి ఎంతో విలువైనది. కాబట్టి ఆశీర్వాదమా మరి మంచి ప్రేమలైనటువంటి మరి అందరి ఆప్యాయంగా అందరితో చక్కగా నవ్వుకుంటూ మాట్లాడారు. ఎప్పుడు కూడా మా మిస్సెస్ ఎక్కువ క్లోజ్గా ఉండేది. చాలా మా దగ్గర చాలా కాలం మా ఇంట్లో ఉండేది. ఆమె పెళ్ళి ముందు రీతిగా దేవుడు ఆమె పెంచుకునే విధానం చాలా గొప్పది. మరి ప్రభునందు నిద్రించిన వారు మృతులు ధన్యులని దేవుడు వాక్యం సెలవుతాను. కాబట్టి ఆమె ధన్యురాలుగా ఈ లోకంలో జీవించింది. ధనికమైన మరణం తీసుకున్నాడు. మరి ఎవరు కూడా మరి పరిచయం చేసుకోకుండా మరి పూర్తిగా మరి అనారోగ్యం లేకుండా పెరాలసిస్ వచ్చినా కూడా మరి దేవుడు సుఖం చూపి మంచిగా చేశాడు. కనీసం ఆ కర్రలు పట్టుకొని నడవడానికి కృప చెప్పాడు. కానీ అది మరణించడం మరి చాలా బాధాకరము. మరి ఒకసారి మా కుటుంబ పక్షాన నా ప్రకార సంతాపం తెలియపరుస్తూ ముగిసిన దేవుడు మాటలు తీర్చుగా.